మనసులో కేవలం భగవంతుణ్ణి తలుచుకుంటే చాలండి. ఈ పూజా కలాపాలేమిటి, నైవేద్యాలేమిటి, ఉపవాసాలేమిటి, ఇదంతా మాకెందుకు వచ్చిన వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు తినడం మాత్రం ఏమిటి, ఎందుకు తినాలి? అంత దేహాభిమానం లేకుండా ఉన్నారా? తినడం మాత్రం ఇదంతా ఎందుకండి? ఏదో ఒక గంజి తాగితే సరిపోతుందని మనం అనుకుంటున్నామా? మామూలుగా బ్రతుకుతున్న మనమే రోజుకొక కూర కావాలి, రోజుకో పప్పు కావాలి, రోజుకొక ఆహార పదార్థం కావాలని ఆశిస్తూ ఉంటామే. అలాంటప్పుడు భగవంతుడి విషయంలో రోజుకొక విధంగా ఆరాధన చేయడం, ఒక్కొక్క రకంగా ఆరాధన చేయడం తప్పవుతుందా అండి? ఎప్పుడైనా సరే మనుష్యులు అనేకంగా ఉన్నంత కాలం వాళ్ళ ఆరాధనా పద్ధతులన్నీ కూడా అనేకంగానే ఉంటాయి. అందరికీ కలిపి ఒకే దేవుడు అనేవాడు ఎవడో ఉండడు. అలా కుదరదు. ఎందుకంటే వీడు పూర్వజన్మల్లో ఏడే దేవతని స్మరించాడో ఈ జన్మలో ఆ దేవత మీద భక్తి కలుగుతుంది. అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. లేకపోతే ఒకళ్ళకి శివుడి ఇష్టమైతే ఒకళ్ళకి విష్ణుమూర్తి ఇష్టం, ఇంకొకళ్ళకి అమ్మవారి ఇష్టం, ఇంకొకళ్ళకి గణపతి ఇష్టం. ఎందువల్ల ఈ ఇష్టం కలుగుతుంది? దీనికి కారణం ఏంటి అంటే పూర్వం వాడికి ఆ దేవతలతో ఉన్నటువంటి సంబంధమేం తెలుసుకోవాలి. ఇక్కడ ఎందుకు చెప్పడం అంటే ఎప్పుడో పూర్వజన్మలలో బాగా అర్చన చేయడం వల్లే మనకి అలాంటి పుణ్యం ఒప్పుతుంది.